సరే ఇప్పుడు మరి అంటున్నాడు కదా ఆయన, ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి నా కాళ్ళు మొక్కినాగా అని చెప్పి, అంటే వెనక్కి తీసుకోము అని చెప్పి. అదొకటే కాదు, మేము తయారు చేస్తాం లీడర్లను. పాపరం నువ్వు తయారు చేసినావా లీడర్? ఓడగొట్టినావు కదా. నరేంద్ర నువ్వు తయారు చేసినావా? ఇవాళ నీ దగ్గర వచ్చిన గుత్త సుఖేందర్ రెడ్డి చైర్మన్ నువ్వు తయారు చేసినావా? కౌన్సిల్ చైర్మన్ కదా, ఇప్పుడు ఉన్నాడు కదా. పోచారం చైర్మన్ నువ్వు తయారు చేసినావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? దయాకరం ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? శ్రీనివాస యాదవ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? జోగురామన్ ఎక్కడ తీసుకొచ్చినావు? గంగుల కమలాకర్ ఎక్కడ తీసుకొచ్చినావు? నీ దగ్గర ఉన్న వాళ్ళంతా అయితే పైసల వాళ్ళు రాజ్యసభ లోక్సభ. రంజిత్ రెడ్డి ఎక్కడోడు నువ్వు తయారు చేసిన కార్యకర్తనా? మహబూబ్నగర్ ఎంపీ నువ్వు తయారు చేసిన కార్యకర్తనా? నామా నువ్వు తయారు చేసిన కార్యకర్తనా? నేతగాని వెంకటేష్ నువ్వు తయారు చేసిన కార్యకర్తనా? వివేక్ వినోదులు నీ పార్టీలో ఉన్నారు. ఆ రోజు వివేక్ కేబినెట్ ర్యాంక్ ఇచ్చినావు, తయారు చేసినావా? శ్రవణ్ కుమార్ నీ పార్టీలో వచ్చిండు కదా, ఖైరతాబాద్ నుంచి ఓడిపోయింది కదా. నీ దగ్గర మొదలు పార్టీలో ఉండి బయటకు పోయి కాంగ్రెస్లో స్పోక్స్ మ్యాన్ అయింది కదా. నిన్న అమ్మనక్కని తిట్టిండు కదా, ఖైరతాబాద్ ఓడిపోయింది కదా. వస్తేనే ఎమ్మెల్సీ ఇచ్చినావు కదా నువ్వు, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చినావు కదా. ఏమన్నా ఎమ్మెల్సీ గవర్నర్ ఆమోదించాలి, రైట్, ఓకే ఓకే. సురేష్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండే రాజ్యసభ చేసినావు? వడ్డీరాజు మొన్న వరంగల్కి వెళ్ళి ఓడిపోయింది కదా 18లో, ఇప్పుడు మళ్ళీ రెండోసారి రాజ్యసభ ఇచ్చినావు కదా. నీ దగ్గర ఉన్న మంత్రులు కానీ ఇవాళ శశాంక్ వచ్చిండు, కార్పొరేషన్ ఇచ్చినావు. ఏ పార్టీలోకి వచ్చిండు? కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ కదమ్మా. సర్వస్వతమే అల్లుడు. నీకు బొందకు పైసలు ఇస్తాను కదా, పొక్క పడితే అవన్నీ పొక్కల కాడ కూర్చుని 1000 రూపాయలు అని ఇక్కడ ధర్నా చేసినాడు కదా. విష్ణు, ఆయన పేరేంటి ఇక్కడ మన బీజేపీకి వెళ్ళి వచ్చాడు, విష్ణురెడ్డి ఏదో ఉన్నాడు కదా, ఆయన పేరేంటి మెయిన్ ఇక్కడ జూబ్లీహిల్స్ ఆస్పిరెంట్ ఉండి. ఇప్పుడు ఆయన ఒక కార్పొరేషన్ ఇచ్చినావు కదా, ఒక రెడ్డి జూబ్లీహిల్స్ ఇప్పుడు కన్ఫంటేషన్ అవుతుంది. ఆయన ఒక కార్పొరేషన్ ఇచ్చినావు కదా మొన్నటి దాకా. బీజేపీ పార్టీ మీద పోటీ చేసినాడు 2018లో. నీ దగ్గర ఉన్న వాళ్ళంతా ఆయారాం గాయరాములు. అది ఇడిచిపెట్టండి అండి. మున్సిపల్ కార్పొరేషన్ మొదటిసారిగా పోటీ చేశారు 2001 పార్టీ పెట్టిన తర్వాత. మేయర్ క్యాండిడేట్ ఒక డబ్బులు అతనికి ఇచ్చారు, డబ్బులు తీసుకొని. మధుసూదన్ రెడ్డి నా ఫ్రెండ్. బైరన్న కూడా ఇప్పుడు సామా గార్డెన్స్ ఉన్నాయి కదా, అక్కడ అగర్భ కోటిచ్చారు. టీడీపీకి ఏ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ బీఫామ్ ఇవ్వగానే విడ్డ్రా అయిపోయాడు. డమ్మి. ఆయన నమ్మకుండా బీఫామ్ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు 2001లో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకి ఎవరికి ఇచ్చారు? నాయన్ నరసింహారెడ్డి, అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే ముషిరాబాద్కి. డమ్మి క్యాండిడేట్ అఫీషియల్ అయ్యిండు. అప్పుడు డైరెక్ట్ పబ్లిక్ ఎలక్షన్, కార్పొరేటర్స్ కాదు. అప్పుడు 100 గ్రేటర్ హైదరాబాద్ కాదు, ఓన్లీ 100 సీట్లు. ఇప్పుడు 150, 30,000 ఓట్లు వచ్చాయి. 30,000 ఓట్లు ఒక వార్డు మెంబర్కి వచ్చేది, అంటే ఒక కార్పొరేటర్కి వచ్చేది. 3,30,000 తీగల కృష్ణారెడ్డికి వచ్చి మేయర్ అయ్యాడు, డైరెక్ట్ పబ్లిక్ ఎలక్టెడ్. 3 lakhs ఏదైతుందో ఎంఐఎం క్యాండిడేట్కి వచ్చినాయి. నాగేందర్కు, దానం నాగేందర్కు 1,90,000 వచ్చినాయి ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేసి 2,000 కోట్లు. నీది ఆయారాం గాయారంలో తీసుకొని ఈరోజు నేను ఒకటే చెప్తున్నా అండి. వాళ్ళు 2014లో విఠల్లో తీసుకున్నారు. ఇగో 2 ఎమ్మెల్యేలు అండి. ఒకరు బానోత్ మదను, తర్వాత ఈయనే మన ఆయన పువ్వాడ అజయ్. 2014 ఎన్నిక. అప్పుడు జానారెడ్డి గారు ఏదైతుందో అపోజిషన్ లీడర్. రవీంద్ర నాయక్ అని దేవరకొండ నుంచి ఒకటే సిపిఐ ఎమ్మెల్యే చేర్చుకున్నారు. తర్వాత ఇగో విఠల్ రెడ్డి అండి 2014లో, డేట్ ఆఫ్ 8th month విఠల్ రెడ్డి. ఇగో తర్వాత రెడ్డి నాయక్, డేట్ ఆఫ్ 31/10/14. రెడ్డి నాయక్ ఆఫ్ డోర్నకల్ అండ్ యాదవ్ ఆఫ్ చెవెల్లి. వీళ్ళందరూ పోయినా కూడా 6-7 ఎమ్మెల్యేలు పోయినా కూడా ప్రతిపక్ష హోదా ఉండి 21 మంది గెలిచిండ్రు. ఒక ఇండిపెండెంట్ మాధవ్ రెడ్డి 22 అయినరు. 22 ఏడు పోతే ఎంత? 14 కదా. మనకెంత? 119 అంటే 12 ఉంటుంది చాలు కదా. ఎట్లా తీసుకున్నావు వీళ్ళందరినీ? సిగ్గు లేదు నీకు హరీష్? సిగ్గు లేదు, మానవత్వం లేదు, మనిషి కాదు. వీళ్ళందరూ ఎట్లా చేసుకున్నావు? వీళ్ళు పిటిషన్ ఇచ్చారు, డిస్క్వాలిఫై చేసిండని స్పీకర్. మధుసూదనాచారి చేసిండా? మనిషా మధుసూదనాచారి? పశువు. ఒక్క రోజున హియరింగ్ చేశాడా? 1 day అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయమ్మా. రైట్. ఇదేమో 14 సంగతి. ఇది 14 నుంచి 19. ఇది 14 నుంచి 19 సంగతి. ఏది? భాస్కరరావు గిట్ట. భాస్కరరావు ఎవరు? ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంటెండర్ ఆఫ్ జానారెడ్డి గారికి సహచరుడు. ఆయన చెబట్టి మిర్యాలగుట్ట ఇక్కడ వచ్చింది, సుఖేందర్ రెడ్డితో పాటుగా చేరాడు. మొన్న ఓడిపోయాడు. జానారెడ్డికి వెన్నుపోటు పొడిచిండు. అయిపోయిందమ్మా. 16. ఇక మీకు 18 తర్వాత చేరిన ఇగో వివేక్ అండ్ వినోద్ బ్రదర్స్, ఆయారాం గాయారం, వెంకటస్వామి కొడుకులు, కాకా, టాటా బిర్లా.
చూసిండు కదా కండువాలు అయిపోయింది. ఇక 2019లో ఈమె 11/3/2019 ఎవరు ఈమె పేరు హరిప్రియ మొదలు చేరిన వాళ్ళ మీద 18 తర్వాత 19 ఇది జూమ్ చేయాలి బాబు. ప్రలోభ పెడుతున్నారు, ఎమ్మెల్యేలను ఎంచుకున్నారో సీఎం చెప్పాలి ఉత్తమ్. రాష్ట్ర ప్రజాస్వామ్యం కూనవుతుంది బట్టి సీఎల్పీ అత్యవసర గాంధీ విగ్రహం ముందు ఎమ్మెల్యేల నిరసన. పాల్గొన్న వారు 16 మంది. 5న పినపాక అశోభాద్ ధర్నా. పార్టీలో నాయకత్వం మార్పు అవసరం రాజగోపాల్ రెడ్డి. అయితే దీంట్లో ఇగో సుధీర్ రెడ్డి గారు ఇది గాంధీ స్టాచ్యూ కనబడుతుంది కదా, వెనక గాంధీ బొమ్మ కనబడుతుంది కదా, కనబడుతుందా? ఇగో సుధీర్ రెడ్డి గారు. తర్వాత ఈమె సబితమ్మ కనబడుతుంది కదా, తర్వాత హరిప్రియ కనబడుతుంది కదా. వీళ్ళందరికీ అయిపోయింది. అంటే 5 నెలల కాలంలో 5 నెలల పీరియడ్ టోటల్ 8 నుంచి 19. ఇగో తర్వాత ఎవరైతే ధర్నా చేసిన సుధీర్ రెడ్డి గారు జంపు. ఇగో ధర్నా చేసిన ఈయన పేరేంది రేగా కాంతారావు జంపు. డేట్లతో సహా ఇవి డాక్యుమెంట్. ఓకే, వీళ్ళందరూ జంప్ అయ్యి ఏం చేసిండ్రు, ఇదేమో జంప్ అయినరు. పిటిషన్ ఇచ్చినా హియరింగ్ చేయలేదు, డిస్క్వాలిఫై చేయలేదు. కానీ అతని ప్రతిపక్ష హోదా పోలే జానారెడ్డి గారిది. 14 మంది ఉన్నా 7 పైన. ఏ 18 మంది ఉన్న ఒక దళితుడు బట్టి గారు అయితే సహించలేకపోయాడు. వెధవ ఈయన ఒక అడ్వైజర్ ఈ హరీష్ రావు. నేను చెప్పాలంటే నా భాషలో చెప్పాలంటే లోఫర్లు వీళ్ళు, లోఫర్లు. రమ్మను ధైర్యం ఉంటే అయిందా. 12 మందిని విడతల వారిగా 5 నెలలు చేర్చుకున్నారు. 5 నెలలు. ఇవన్నీ పత్రికల్లో బంధించినాయి. అభివృద్ధి కోసం మనకంటూ అందరూ ఒకసారి కలిసినట్టుగా 12 మంది 2/3 మేయర్ జనరల్ అయిపోయాయి. ఆయన కారు గుంజుకున్నారు, ఆఫీస్ గుంజుకున్నారు. ఒక దళిత నాయకుంది బట్టి గారిది. సిగ్గు లేదు నీకు? సిగ్గు లేదు? మనిషివా? పార్టీ పుట్టిందే నీకు. పాపారావు తీసుకున్నావు. పాపారావు ఈ పార్టీలో ఎమ్మెల్యే కాలే. ఎవరు గుంజుకపోయినరా? నువ్వు ఓడించావు. నీకు మంత్రికి అడ్డు వస్తుంది. ఆయన మంత్రి అయితే నువ్వు కావాలి. మంత్రి అయింది కదా వీడు, ఎమ్మెల్యే కాకముందే. వీడు కాదు, సారీ, అతను మంత్రి అయింది కదా. రాజేశ్వరరావు ఎమ్మెల్యే ఓడిపోయింది, ఎట్లా ఓడిపోయిందో సంబంధం లేదు. చేరిండు, కాంగ్రెస్ వచ్చింది చేరిండు. ఇక తెలుగుదేశం సంగతి 2014 నుంచి 18 వరకు దయాకర్ రావు శ్రీనివాస యాదవ్ను మంత్రి చేసిండు కదమ్మా సికింద్రాబాద్ గెలిస్తే. రెండోసారేమో ఆ పార్టీకి గెలిచిండు. ఆయన ఒక్కడే చేరిండు కదా. 15 మందిలో ఒక్కడే కదా. బీజేపీ 5 పార్టీ మారలే కదా. 15 మందిలో 3 మిగిలింది కదమ్మా రాత్రి లాస్ట్కు. ఇదే దయాకర్ రావు స్పీకర్ పిటిషన్ ఇచ్చిండు కదా. ఇదే దయాకర్ రావు కోర్టుకు పోయింది కదా. అప్పుడు మంత్రి కాలేదు అనుకోండి. 2018 తర్వాత మంత్రి అయింది. అప్పుడు కాల రాజ్భవన్ వెళ్ళి ఎర్రవెల్లి దయాకర్ రావు ఎవరో ఉండి ప్రెస్ వాళ్ళు అడిగారు, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలని అడిగాడు. అడిగితే బయటకు వచ్చినాక ప్రెస్ కాన్ఫరెన్స్ రాజ్భవన్ గేట్ ముందు, మీరు కూడా చేరుతారట. అంటే ఒక కన్న తల్లి తండ్రికి పుట్టేది ఉంటే నేను టీఆర్ఎస్లో చేరనన్నాడు. అది కుటుంబ పార్టీ. బ్రష్ పట్టించారు అవినీతి పనులని. నేను కూడా ఎన్నడూ వాళ్ళ కుటుంబం గురించి ఇంత క్రిటిసైజ్ చేయలేదు. దయాకర్ రావు క్రిటిసైజ్ చేశాడు. అటువంటి వాడు ఒకసారి చేరినట్టుగా ఆయన టీడీఎల్పీ లీడర్ కదా, ఒకసారి సంతకాలు పెట్టారు. బుద్ధి లేని మత్స్యచారిని. ఆ రోజుల్లో ఏ పూట కాపూట టోల్ గేటు, కేసీఆర్ పార్టీలో ఆయన టోల్ గేటు నాతో క్వార్టర్లు ఉండేవాడు. నాకు మంచి మిత్రుడు, చాలా పేదవాడు. ఓన్లీ పెన్షన్, అప్పుడు పెన్షన్ ఏముందా ఇప్పుడు 50,000, అప్పుడు 8,000 10,000 వస్తున్నాయి. 3 కొడుకులు. టోల్ గేట్ అంటే అక్కడ పోవాలి. వచ్చిన వాళ్ళు ఏదైతుందో అన్నా నాకు సాయం చేయి, టీఆర్ఎస్ లేదు. అటువంటి వాడిని థంబ్ ఇంప్రెషన్ చేస్తే ఎవరి మీద చర్య తీసుకోలేదు. అటువంటిది నీవు పార్టీలను లీడర్లు చేసినవా? మొత్తం ఏదైతుందో ఆయారం గయారంలను కోట్లు ఇచ్చిన వాళ్ళు. నరసింహారెడ్డి అని ఓడిపోయాడు నల్గొండలో వెంకయ్యరెడ్డి గారి మీద 19లో. ఎవరికి ఇచ్చినవే టికెట్? 100 కోట్లు ఖర్చు పెట్టుకునే నా మిత్రుడు, రెడ్డి సంఘం ప్రెసిడెంట్, పెద్ద రియల్ ఎస్టేట్ ఏజెంట్ నరసింహారెడ్డి, సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి బియ్యంకుడు. రంజిత్ రెడ్డి ఎవరయ్యా? డబ్బులున్నోడు. మహబూబ్నగర్ ఎంపీ ఎవరు? డబ్బులున్నోడు. ఎవరికి ఇచ్చిండు మీరు టికెట్లు? నేతకాని వెంకటేష్. ఎవరు పట్టుకున్నారు? బాల్కా సుమన్, ఈశ్వర్ డబ్బులు. అసెంబ్లీకి ప్రేమ్ సాగర్ తీసుకున్నాడు టికెట్ ఇప్పించి. చీరలు వంచిండు, 80 లక్షల చీరలు. అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయిండు అనుకోండి. అప్పుడు 18లో ప్రేమ్ సాగర్ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు.
కాంగ్రెస్ టికెట్ మీద చెన్నూరుకాయలు ఓడిపోయాడు, 80 లక్షల బిల్ ఇచ్చాడు, డబ్బులు సంపాదించిండు, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటే రిజైన్ చేసిండు. నాకు మిత్రుడు నేతకాని వెంకటేష్ డబ్బులు తీసుకొని ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు ఆయనకు. దళితుల్లో డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిన వాళ్ళు మీరు. అటువంటిది నిన్న దూషణ పర్వం చేస్తున్నావు. నీవా 10 మంది పట్టున్నా నువ్వు లీడర్లు తయారు చేసినావా? సిగ్గుండాలా నీకు? మేమే నిర్మించుకున్నాము మొత్తం అని చెప్పి అంటున్నారు. కాళ్ళు మొక్కినంటాను. కాళ్ళు నువ్వు ఒకటమ్మా, రంగారెడ్డి గారు ఎమ్మెల్సీ, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఐ థింక్ ఈజ్ 2010 అంటే 12లో ఎమ్మెల్సీలు వచ్చాయి. టీఆర్ఎస్ వాళ్ళు ఓటు క్రాస్ చేసిందని. అరవిందర్ రెడ్డి మంచిర్యాల 9లో ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన ఎమ్మెల్యే అయ్యాడు ఫస్ట్ టైం సాగర్, ఏది కొరట్లకి డీలిమిటేషన్. ఇప్పుడు ఆయన కొడుకు సంజయ్ అయ్యాడు. జగిత్యాలనే సంజయ్ రెండోసారి జీవన్ రెడ్డి ఇచ్చాడు. మొదటిసారి అక్కడ కల్వకుంట్ల సంజయ్ వాళ్ళ ఫాదర్ ఓటు క్రాస్ చేసి నన్ను ఇద్దరు సస్పెండ్ చేసిండండి పార్టీకి వెళ్ళి. అరవిందర్ రెడ్డి నియోజకవర్గంలో పోయి దాడి చేసిండు ఆయన ఇంటి మీద. మళ్ళీ ఆయన్నే చేసుకుని ఆయనకు టికెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కొడుకు ఇచ్చాడు. అరవిందర్ రెడ్డి కూడా చేసుకున్నాడు పార్టీలో. ఆయన ఇంటికి పోయిన ఆయన కాలు మొక్కిన వాళ్ళ. తో మీరా కార్యకర్తలారా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అహంకారము, డబ్బులు సంపాదించారు. నా దగ్గర రండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తా. 1000 కోట్లు మీరు మాడిపోయినరు. 1200 వాళ్ళు అరే ఇలా చనిపోయిన కుటుంబాలను అడ్చేసి మొదటి సభలో 2014లో మొదటి తీర్మానము వాళ్ళకు సంతాపం పెట్టి 570 మందిని రికగ్నైజ్ చేసినారమ్మ. ఇప్పటి వరకు 1200 మంది చనిపోయినని అసెంబ్లీలో రికార్డుగా ఉంది. నేను ఒక అసెంబ్లీ శాసనసభ్యుని. నైతిక విలువల కోసము జనవరి 6 నాడు ఎన్నికై 83, జూలై 27 రాజీనామా ఇచ్చాను. ఆమెకు మా మేనకా గాంధీ గారికి మాట ఇచ్చిన ప్రకారం నీతో డిఫరెన్స్ ఒపీనియన్ వస్తే ఐ విల్ క్విట్ మై ఎమ్మెల్యే. ఎందుకు చెప్పినంటే ఆమె అడిగాది 3వ తారీఖు జనవరి పోలింగ్ కంటే 2 రోజుల ముందు. ప్రకాష్ ఏ మైనార్టీ ఆతకతే ఆపలోగా బిగ్ జాతి అనేది, అంటే మీరు అమ్ముడు పోతారు అనేది. మై బికినే వాళ్ళని ఇవ్వు ఏదో నవ్వుకుంటూ రాసి అన్నది. మై లిఖినేగా కుచ్ బే నే మేరా పాస్ वर्ड दे रहा हूं मैडम, अगर डिफरेंस आया तो ప్రకాష్ రావు రిజైన్ దేగా. ఆమెకు నాకు డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది. కావాలంటే మీ కెమెరా తీసుకొని ఢిల్లీకి పోదాం. అక్బర్ అహ్మద్ బతుకున్నాడు, మేనకా గాంధీ బతుకున్నది.